కోర్టులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక సిబిఐ వాదనలకే హైకోర్టు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. శ్రీలక్ష్మిని నిందితురాలిగా హైకోర్టు తేల్చింది. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీకి గనులు కట్టబెట్టిన కేసులో శ్రీలక్ష్మి పాత్ర కీలకంగా ఉంది. హైకోర్టు తీర్పుతో శ్రీలక్ష్మి పాత్రపై సిబిఐ కోర్టు విచారించనుంది. శ్రీలక్ష్మి నిర్దోషి అంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పాత్ర తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టు విచారణ జరిపింది. దీంతో శ్రీలక్ష్మిని హైకోర్టు నిందితురాలిగా చేర్చింది. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదిరింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో హైకోర్టులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ వాదనలకే హైకోర్టు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లలో అందిస్తారు. రత్నకుమార్, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదిరింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఓబులాపురం మైనింగ్ కేసులో పలువురు నిందితులు అరెస్ట్ అవడం జరిగింది. వాళ్ళందరినీ రిమాండ్ కి తరలించారు. అయితే ఈ కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి విషయంలో మాత్రం మొదటి నుంచి అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మొదట ఆమె ఇందులో నిందితురాలు అని తెలియజేసిన తర్వాత ఆ తర్వాత ఆమె కాదు అంటూ కూడా కోర్టులు తీర్పు చెప్పిన పరిస్థితుల్లోనే సిబిఐ యొక్క తీర్పులను సవాల్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత కోర్టు ట్రయల్స్ అనేవి హైకోర్టుకు మరో తాజాగా చేరుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కోర్టులో విచారణ అనంతరం ఆమె ముద్దాయి అయినటువంటి విషయాన్ని హైకోర్టు తేల్చి చెప్పింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి ముద్దాయి అయినటువంటి విషయాన్ని తాజాగా హైకోర్టు తేల్చింది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క వాదనలో భాగంగా ఆమె వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది తెలంగాణ హైకోర్టు. హైకోర్టు తీర్పుతో శ్రీలక్ష్మి వ్యవహారంలో సిబిఐ కోర్టులో ఇప్పుడు ట్రయల్స్ అనేవి ఫర్దర్ గా జరగబోతున్నాయి. సిబిఐ ప్రతివాదుల యొక్క వాదనలను పరిగణలోకి తీసుకుంది. ఎందుకంటే ఆమె ఈ కేసులో